2025 ఐపీఎల్‌ను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కి స్టార్ట్ బానే వచ్చినప్పటికీ లోవర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 174 పరుగులు మాత్రమే చేసింది. దీంట్లో కేకేఆర్ కెప్టెన్ రహానె 180 స్ట్రైక్ రేట్‌తో 56 పరుగులు చేయగా, సునీల్ నారాయణ్ 170 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు, రఘువంశీ 136 స్ట్రైక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీ బౌలర్స్‌లో కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్స్ అందరూ తలో వికెట్ తీసుకున్నారు. చేజింగ్‌లో ఆర్సీబీకి మంచి స్టార్ట్ వచ్చింది. మొదటి వికెట్‌కు కోహ్లీ మరియు సాల్ట్ కలిసి 95 పరుగుల పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు. డేంజర్‌గా మారుతుందనుకున్న వీళ్ల పార్ట్నర్‌షిప్‌ను వరుణ్ చక్రవర్తి వచ్చి బ్రేక్ చేశాడు. తరువాత వచ్చిన పడికల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన పతిదార్తో కలిసి కోహ్లీ మళ్లీ ఒక పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశాడు. ఇక లాస్ట్‌లో లివింగ్స్టన్ ఒక 6, ఒక 4 కొట్టాడు. దీంతో 22 బాల్స్ మిగిలుండగానే ఆర్సీబీ టార్గెట్‌ను చేజ్ చేసి ఈ ఐపీఎల్ 2025లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆర్సీబీ బ్యాటర్స్‌లో కోహ్లీ 59 పరుగులు నాటౌట్, సాల్ట్ 54 పరుగులు. ఇక కేకేఆర్ బౌలర్స్‌లో ఒక నరైన్ తప్ప అందరూ 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌల్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో 3 కీలక వికెట్లు తీసుకున్న కృణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.